Let's look at these enemies' names. ఇక్కడ ఉన్నటువంటి శత్రుల పేర్లను చూడండి. Recommend the reading of the entire book for your own good. మీ యొక్క మంచి కొరకు పుస్తకాన్ని అంతటిని చదవండి. And we see that these two men, Sanballat was an Horonite. మరి సన్బలటు హోరనైట్ అయింటున్నాడు. We see that Horonites are none other than Moabites. మరి హోరనైట్స్ అనే వారు ఎవరంటే మోయాబీలు అయింటున్నారు. And we know the story of Moab. మరి మోయాబును గురించిన కథ మనకు బాగా తెలుసు. But then also we see Tobiah was an Ammonite. Who was Tobiah? He was from Ammon. Both Moab and Ammon were brothers. మరి అమ్మోను మరి మోయాబు ఇద్దరు కూడా అన్నదమ్ములు అయింటున్నారు. Lot's children. మరి లోతు యొక్క కుమార్తె వలన పుట్టినటువంటి పిల్లలు వారిద్దరు. Both Ammonites and Moabites were absolute defilement in the face of the Lord. దేవుని సముఖంలో అమ్మోనియులు గాని మోయాబీయులు గాని దేవుని దృష్టికి అక్రమము చేసిన వారు. And these two men became the governors there in surrounding areas. ఆ ప్రాంతాలంతట్లో మరి వీరిద్దరు గవర్నర్లుగా ఉంటున్నారు. Sanballat simply means సంబలటు అంటే అర్థం ఏంటంటే sin hath begotten me. మరి పాపము నన్ను కన్నది అని అర్థం ఇస్తా ఉంది. In fact, we get the moon god, the name Sanballat. మరి ఆ యొక్క పేరు మరి ఈ యొక్క చంద్ర దేవతకు సంబంధించిన పేరు. Simply means sin gave life. మరి పాపము మరి జీవాన్ని ఇచ్చింది అని తెలియజేసే పేరు ఇది. Bible calls us from sin into righteousness. పిల్లరా దేవుని వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే పాపములో నుండి నీతిలోకి రమ్మని కోరుతుంది. Moses said in the day of Korah and his sons, మరి కొరాహు మరి ఆ కుటుంబాలకు మోషే ఏం చెప్పాడంటే separate yourselves. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. Holify, purify, sanctify yourselves. మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి, పరిశుద్ధంగా ఉంచుకోండి. There should be nothing in your life that bears any mark in your life. నీ జీవితంలో ఎటువంటి మచ్చ గాని మరక గాని ఏది ఉండకండి నీయకండి అంటున్నాడు. You put yourselves in the examination table. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. In every area you want to be loved by God, graced by God, favored by God. దేవుని దయ సంపాదించుకోవాలంటే, దేవుని ప్రేమను సంపాదించుకోవాలంటే, దేవుని కృప కావాలంటే పాపాన్ని విడిచండి. Leave sin all the way alone. పిల్లరా పాపాన్ని పూర్తిగా వదిలిపెట్టండి. But in this name Sanballat, ఇక్కడ సంబలటు అనే పేరులో there's another means that slowly men can become and turn into sin. None of us come into the church with sin. పిల్లరా దేవుని మందిరంలోకి మనం పాపంతో రాము. You think about it, when God brought you into the church early stages, మరి ఆరంభ దినాల్లో దేవుడు నిన్ను మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు you were fine, you were good, you were trying to seek God and know the will of God. నువ్వు ఎంతో చక్కగా వచ్చేవాడు దానవు వాడవు, ఆయన వెతికే దానవు వాడవు, మరి దేవుని ఎంతో ప్రేమించేవాడు. But in space and in time, అయితే కాల వ్యవధిలో what happened to us? ఏమైపోయింది మనకి? Is sin crept in our minds and our hearts? మెల్లగా పాపము మన మనస్సులోకి చొరబడ్డది. And the evil thoughts and the lurked situation in our hearts mobilized us, influenced us so much that we now stand as enemies. మరి కాలక్రమేణా మరి అపవాది యొక్క మరి తలంపులు, అపవాది ఆలోచన విధానము మనల్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. You know why I'm saying this? ఎందుకు అంటున్నాను తెలిసే మాటలు. Both Sanballat and Tobias ఇద్దరు కూడా సంబలటు టోబియా ఇద్దరు కూడా they were related to the high priest Eliashab. మరి ఎలియాషాబు అనే ప్రధాన యాజకునికి వీరిద్దరు కూడా బంధువులు అయింటున్నారు. They were all closely related. ఒకరికొకరు దగ్గరి బంధువులు. And when God brought us in together, మనల్ని కూడా దేవుడు అందరిని తీసుకొచ్చినప్పుడు you might be coming from a different background. నీవు వేరే మరి పరిస్థితుల నుంచి వచ్చి ఉండొచ్చు. I may have come from a different background. నేను కూడా వేరే స్థితిగతుల నుంచి వచ్చి ఉండొచ్చు. But when we come to church, అయితే సంఘంలోకి వచ్చిన తర్వాత when we know that the Lord has washed our sins away, మన పాపాలన్నిటిని ఆయన ఎప్పుడైతే క్షమించి కడిగి we're now one family. మనమందరం ఒక కుటుంబంగా మలచబడ్డాం. We love one another. ఒకరినొకరు మనం ప్రేమిస్తాము. We commune with one another. ఒకరితో ఒకరు మనం సంభాషణ చేసుకుంటాం. There shouldn't be any strife and division. ఎలాంటి మరి భేదము మరి ద్వేషం ఉండడానికి వీల్లేదు. But what happened? Why do you think Eliashab and Sanballat wouldn't get together? మరి ఎందుకని ఎలియాషాబు సంబలటు టోబియా కలిసి లేరు?
In the space of time, sin crept in their hearts. మరి కాల క్రమేణా పాపము వారి జీవితాల్లోకి రావడం మనం This is చూస్తున్నాం. very important to observe. పిల్లరా గమనించాల్సిన విషయం ఇది. Number 2, Tobias. రెండోది టోబియాను చూస్తున్నాం. Tobias simply means son of my relative. And Bible simply says that his name simply means goodness of Jehovah, or God is good. మరి దేవుడు మంచివాడు అని తెలియజేసే పేరు టోబియాది. That means there must be some people even in our homes, in our churches. మన సంఘాలలో మన ఇండ్లలో కూడా They may have a good name saying that God is my Jehovah. యెహోవా మరి నా ప్రభువు ఉంటున్నాడని పేరు ఉండొచ్చు. But if there is sin amongst us, మరి వారి మధ్యలో వారి లోపల పాపం ఉన్నట్లయితే their name is just as Tobias is. మరి పిల్లరా టోబియా లాంటి వారు కూడా And they walk the way of Tobiah. టోబియా నడిచిన మార్గంలో నడుస్తున్నారు. That's why Jesus said this. యేసు ప్రభు అందుకనే అంటున్నాడు. Matthew chapter number 7, he was dividing from good and evil. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మంచి చెడునకు భేదాలను చూపిస్తూ He said, don't call me Lord, Lord in that day. మరి ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు? Have we not done this and have we not done great mighty things? ఇదిగో నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నారు కదా. But Jesus said, depart from me, I never knew you. యేసు ప్రభు అంటున్నాడు మరి అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి తొలగిపోండి అంటున్నాడు. God doesn't want the loudest praises and all of that. He doesn't even look at people praying and singing and all of that stuff. మరి దేవునికి ఇవన్నీ పెద్ద శబ్దాలతో పాటలు పాడి ఏదో చేయడం మనకి ఇష్టం లేదు. God looks at the heart. దేవుడు హృదయాన్ని చూసేవాడు. Remember that in the day of David. దావీదు జీవితాన్ని చూసినట్లయితే When the prophet Samuel went to King David's home, దావీదు యొక్క గృహానికి సమూయేలు వెళ్ళినప్పుడు Jesse showed all of his sons. యెషయా మరి తన కుమారులందరినీ All were చూపించాడు. stout and big and tall and ready and handsome. మరి చాలా ఎత్తుగా లావుగా బలంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. But he said there must be one more. అయితే ఇంకో ఎవరో కావాలి దేవునికి అని అంటున్నాడు. God is not satisfied. దేవుడు తృప్తి పొందలేదు For వీరితో. God doesn't look at the outward appearance. దేవుడు పై రూపాన్ని చూడడు. God is looking inside the heart, church. సంగమా మరి దినం దేవుడు లోపల చూస్తూ ఉన్నాడు. God looks straight into the heart of each one of us. ప్రతి వ్యక్తి యొక్క హృదయాల్లోకి ఆయన చూస్తూ I don't know ఉన్నాడు. if you're listening or not. God is absolutely aware and concerned what goes on inside our lives. పిల్లరా మనం వింటున్నామా వింటలేమో నాకు తెలియదు కానీ దేవుడు మన ఆంతర్యంలో గొప్ప మార్పును చూడాలని You may ఆశపడుతున్నాడు. be one thing in the school, in the college, in the house, or at the job place and all of that, but what is so important is God is looking inside the heart of each one of us. పిల్లరా మన యొక్క ఉద్యోగంలో మన యొక్క కాలేజీలో మన ప్రతి స్థితిగతుల్లో మనం ఎలా ఉంటున్నామో నాకు తెలియదు కానీ దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడు. God looked at Tobiah right here and said that he is no good for me. మరి టోబియాను చూసి దేవుడు ఏమాత్రం ఆనందపడలేదు. And how about another man, Geshem? ఇంకొక వ్యక్తి ఉన్నాడు గెషెము. We see that the word Geshem simply means dead flesh or carcass. గెషెము అంటే అర్థం ఏంటంటే చనిపోయిన ఒక కళేబరము. Last week I ended our sermon saying, మరి నేను పోయిన వారం మీకు చెప్పిన బోధలో in the 5th gate, dung gate, we looked at. 5వ అధ్యాయంలో మనం చూసినాము అక్కడ పెంట గుమ్మాన్ని చూసాం. And when God began to show the importance of cleaning and sanctity and sanity, మరి ఎప్పుడైతే పవిత్రతను పరిశుద్ధతను దేవుడు కోరుతూ ఉంటాడో God wanted us to be a sweet smelling savor. మనమందరిని కూడా మనలో నుంచి తీయనైన మధురమైన వాసన రావాలని దేవుడు కోరుకుంటాడు. God is not pleased in the dead flesh that stinks up. పిల్లరా వాసన వచ్చే అలాంటి జీవితాన్ని దేవుడే మాత్రం ఇష్టపడలేదు. Paul writes to us in the 12th chapter of Romans, chapter 12 verse 1 and 2. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో He said that God wants us to present ourselves as a living sacrifice. దేవుడు మన నుంచి కోరుతున్నట్టు ఒక గొప్ప విషయం అంటే మనము సజీవ యాగముగా దేవునికి మన జీవితాల్ని సమర్పించుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Obviously, sacrifice simply means death. మరి పిల్లారా బలి అంటే మరణం అని అర్థం. But God requires a living sacrifice, not a dead sacrifice. పిల్లారా దేవునికి చనిపోయిన బలియాగం అవసరం లేదు, సజీవమైన బలియాగం కావాలి. When He looks at your life, దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు God should be so pleased and so sufficient in what you do. నిన్ను చూడగానే దేవునికి తృప్తి కలగాలి, ఆనందం కలగాలి నీ జీవితాన్ని చూడగానే. And here Geshem was a dead carcass. పిల్లారా మరి అపరాధముల చేత చచ్చిన స్థితిలో
ఉన్న కేశంను చూస్తా ఉన్నాం. So they were calling out to him, said, "Come meet us in the valley of Ono. మరి ఓనో అనే ఆ స్థలంలో మమ్మల్ని కలువు అంటున్నారు. Come and we'll talk, we'll fellowship, we'll discuss something." మనం కలుద్దాం, మాట్లాడుకుందాం, భోజనం చేద్దాం అంటున్నారు. But Nehemiah said, "I will not come down." మరి 3వ అధ్యాయంలో నెహెమ్యా అంటున్నాడు, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. And it shouldn't be our desire this morning ఉదయ కాలంలో మన కోరిక కూడా అదే ఉండాలి. that we are not going to come down from where we were at. పిల్లరా, మనకి ఏ పనిని దేవుడు అప్పగించాడు ఆ పని నుంచి మన క్రిందికి రాకూడదు. Simultaneously in our lives, ఆ రీతిగానే మన జీవితంలో కూడా God has appointed each one of you for different specific tasks. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పని కొరకు దేవుడు నియమించుంటున్నాడు. Find that in the book of Ephesians chapter number 4. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం. God gives gifted men to the church. సంఘానికి దేవుడు వరాలతో కూడినటువంటి ప్రజల్ని ఇచ్చాడు. If you look in this Corinthians chapter number 11, you find more other gifts that are given to the church. కొరింథీ రాసిన పత్రిక 11-12 అధ్యాయాలు ఇంకా రకరకాలైన వరములతో నింపబడిన ప్రజల్ని దేవుడు ఇచ్చాడు. God doesn't want us to sit idle and quietly. ప్రియులారా, మనం ఉట్టిగా మౌనంగా ఉండడానికి కొరకు దేవుడు మన రక్షణలోకి తీసుకురాలి. The problem is we leave what God has called us to. దేవుడు ఏమైతే మనకు అప్పగించాడో ఆ పనిని మనం వదులుతూ ఉంటాం. And then go and find our business in somebody else's work. మరి వేరే వారి పనుల్లో మనం నిమగ్నమై ఉండడానికి ప్రయత్నం చేస్తాం. That's why we see that the work that God has called me is a great work, said Nehemiah. అందుకనే నెహెమ్యా అంటున్నాడు, దేవుడు నాకు అప్పగించిన పని మరి చాలా గొప్పది అంటున్నాడు. God has always been appointing people to great work, not some lazy, filthy work. పిల్లరా, ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చే పని ఎలాంటిదో తెలుసా? గొప్ప పనిని దేవుడు అప్పగిస్తాడు. Even Judas Iscariot had a great work. మరి యూదా ఇస్కరియోతు కూడా గొప్ప పనిని దేవుడు అప్పగించాడు. And the final word was Judas went and hung himself. మరి యూదా ఇస్కరియోతు పోయి ఉరేసుకున్నాడు. And his bellies opened up and he fall dead. మరి ఆయన నేలకు పడి ఆ యొక్క కడుపు పగిలి పేగులు బయటికి రావడం మనం I'm చూస్తాం. thinking about Pharaoh in the Old Testament. పాత నిబంధనలో ఫరోను చూడగలుగుతున్నాం. God gave a specific work for Pharaoh. మరి ఫరో కొరకు ఒక పనిని నియమించాడు దేవుడు. And his work was to harden his own heart. మరి ఆయన హృదయాన్ని రోజు రోజుకి కఠినపరుచుకునే పనిని ఫరోకు అప్పగించాడు. Jezebel played a prominent role in the scripture. ఆ రీతిగానే జెజబెల్ కూడా ఒక పాత్రను దేవుడు ఇచ్చాడు. Even the enemies of God has a prominent role. పిల్లరా, శత్రువులు, దేవునికి శత్రువులైన వారికి కూడా దేవుడు ఒక ప్రాధాన్యమైన గొప్ప పని అప్పగించాడు. I don't want to be the enemy of God. మరి దేవునికి నేను విరోధంగా పని చేయాల్సిన అవసరం లేదు. You don't have to be the enemy of God. నీవు కూడా దేవునికి విరోధంగా పనిచేసే శత్రువుగా ఉండకూడదు. But if you think you're doing right in your own eyes, నీ యొక్క దృష్టిలో నువ్వు సరైనది చేస్తున్నావు అనుకున్నట్లయితే make sure one of these days the fruit is coming to get you. ఏదో ఒక రోజు నీవు చేసిన దానికి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. After sin is finished, Bible says, పాపం ఎప్పుడైతే సంపూర్తి చేయబడుతుందో, after the lust is met, ఎప్పుడైతే నీ కోరిక నీ ఇచ్చ తీరుతుందో, the very day you begin to reap the death. నీవు మరణాన్ని మరి ఫలంగా చూస్తావు. I'm thinking about Eli, the high priest there. ఏలియా అనే గొప్ప ప్రధాన యాజకుడిని జ్ఞాపకం చేస్తున్నాను. Eli was the one that God used in the life of Samuel the prophet. ప్రవక్త అయినటువంటి సమూయేలు జీవితంలో ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు ఏలిని వాడుకున్నాడు. But Eli's sons, both of them were corrupt. మరి ఇద్దరు ఏలి కుమారులు ఇద్దరు కూడా చాలా చెడ్డవారు. They worked in the house of the Lord wickedly. దేవుని ఇంట్లోనే వారు చాలా దుర్మార్గంగా పనిచేశారు. And they took the things that they're not supposed to touch. మరి దేనైతే ముట్టకూడదో వాటిని ముట్టారు. Church, there's things that we are not supposed to touch. మనం కొన్ని వాటిని ముట్టాల్సిన అవసరం లేదు. We shouldn't be in businesses of the high offices in the church. సంఘంలో ఉన్న ఉన్నతమైనటువంటి స్థితిగతులను మనము ముట్టజాలాల్సిన అవసరం లేదు. And when you do that, నీవు ఎప్పుడైతే చేస్తావో, while the word was still in the lips of Eli, మరి ఏలి నోట్లో ఇంకా మాటలు ఉంటుండగానే one of his son's wife came మరి ఆయన యొక్క కుమారుల యొక్క భార్య వచ్చి and said that both of your sons today they fell and they died right there. ఇదిగో నీ ఇద్దరు కుమారులు యుద్ధ రంగంలో హతమార్చబడ్డారని చెప్పారు. And the name of their son's son was మరి వారి యొక్క కుమారుని పేరు ఏంటంటే, oh, God hath
departed. దేవుని మహిమ వదిలిపోయింది అనే పేరు పెట్టాల్సి వచ్చింది. What a sad situation. పిల్లారా, ఎంత విషాదకరమైన విషయం. You see, enemies were not taken lightly before God. పిల్లారా, శత్రువులను గురించి మనం చులకనగా తీసుకోవాల్సిన అవసరం లేదు. And God is the one that would avenge all of the blood. మరి పిల్లారా, వారి యొక్క రక్తాన్ని గురించి ఆయన అపరాధులనుగా వారిని ఎంచుతాడు.